హాయ్ ఫ్రెండ్స్, డ్యూయల్ సిమ్ వాడుతున్న వారికి ట్రై గుడ్ న్యూస్ చెప్పింది. జస్ట్ ₹20తో రీఛార్జ్ చేయించుకుంటే చాలు మీ సిమ్ కార్డు డీయాక్టివేట్ కాకుండా ఉంటుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. డ్యూయల్ సిమ్ వాడుతూ ఒక సిమ్లో మాత్రమే రీఛార్జ్ చేసుకుంటున్నారా? మరో సిమ్ని రీఛార్జ్ చేయకుండా ఉంచడం వల్ల ఆ సిమ్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. అయితే మీకు ట్రై బంపర్ ఆఫర్ ఇచ్చింది. మనలో చాలామంది రెండేసి సిమ్లు వాడుతూ ఉంటారు. టెలికాం ఛార్జీలు పెరగడంతో రెండో సిమ్ కార్డు వాడేవారి సంఖ్య తగ్గింది. దీంతో తమ రెండో సిమ్ కార్డులను పక్కన పడేసిన వారు చాలామంది ఉన్నారు. అలా ఎక్కువ రోజులు సిమ్ కార్డులను వాడకుండా వదిలేస్తే ఆ సిమ్ కార్డు మీ పేరున రద్దయి వేరొకరికి చేరుతుంది. అలా కాకుండా ఆ సిమ్ కార్డు మీ పేరు మీదనే కొనసాగాలనుకుంటే కేవలం ₹20తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ట్రై తీసుకొచ్చిన ఈ నిబంధన ఎంతోమంది డ్యూయల్ సిమ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సిమ్ కార్డును కాల్స్, ఎస్ఎంఎస్లు, డేటా వాడకుండా ఎటువంటి యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్ లేకుండా 90 రోజులకు మించిన సిమ్ కార్డును పక్కన పడేస్తే అది డీయాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు మీ టెలికాం ఆపరేటర్ ఆ సిమ్ కార్డును మీ పేరు నుంచి డీరిజిస్టర్ చేసి వేరొకరికి కేటాయిస్తారు. అలా కాకుండా ఆ సిమ్ కార్డు మీ పేరు మీదనే కొనసాగాలనుకుంటే ₹20తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు 90 రోజుల పాటు మీ సిమ్ కార్డును వాడకపోతే మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుంచి ₹20 కట్ అయ్యి మీకు 30 రోజుల గడువు లభిస్తుంది. ఇలా ప్రతి నెల ₹20తో రీఛార్జ్ చేసుకుంటే మీ సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచుకోవచ్చు. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఆ నెల ఏదైనా కారణంతో మీ ఖాతాలో ₹20తో రీఛార్జ్ చేసుకోకపోతే 15 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. ఆ లోపు మీ ఖాతాలో లేకపోతే మీ సిమ్ కార్డును కోల్పోవాల్సి వస్తుంది. వాస్తవానికి ట్రై తీసుకొచ్చిన రూల్ కొత్తదేమీ కాదు. ఈ ఆటోమేటిక్ నెంబర్ రిటెన్షన్ స్కీమ్ ఎప్పటినుంచో ఉంది. దీనిపై సరైన ప్రచారం లేకపోవడంతో చాలామంది రెండో సిమ్ కార్డును తమ పేరు మీద కొనసాగించుకునేందుకు ప్రతి నెల పెద్ద మొత్తం పెట్టి రీఛార్జ్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే రీఛార్జ్ కూడా చేయట్లేదు, ఎందుకంటే రీఛార్జ్ రేట్లు పెరిగిన కారణంగా. మళ్ళీ రీఛార్జ్ రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి దీనిపైన మీరేమంటారో కామెంట్ చేయండి. అదే పోస్ట్ పెయిడ్ ఖాతా విషయంలో అయితే 3 నెలల వరకు ₹178 చెల్లించాల్సి ఉందని నిబంధనలు చెప్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు యూజ్ అయ్యే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి. అందరికీ షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.